బాబా వంగ. ఈ పేరు వింటే చాలు వెంటనే మనకు ఒక ఐడియా వస్తుంది, ఫ్యూచర్లో జరగబోయే విషయాలన్నీ ముందుగా ప్రెడిక్ట్ చేస్తుంది అని. అయితే ఈ బాబా వంగ గారి ఫుల్ బయోగ్రఫీ అంతగా ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో బాబా వంగ గారి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాబా వంగ గారు చెప్పినవి జరిగినవి ఉన్నాయి, జరగనివి కూడా ఉన్నాయి. ఆమె చెప్పినవి మొత్తం జరుగుతాయి అనే మైండ్తో ఈ వీడియో చూడకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. ఓకే, అయితే బాబా వంగ గారి గురించి తెలుసుకుందాం. బాబా వంగ గారు 1911లో పుట్టి 1996లో చనిపోయారు. అంటే 85 years బతికారు. అలానే 5096 సంవత్సరం వరకు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేశారు. ఆమె రియల్ నేమ్ వంగేలియా పాండేవా గుస్టెరోవా. కానీ ఆమె చెప్పిన ప్రెడిక్షన్స్ వల్ల ఆమెని బాబా వంగగా పిలవడం స్టార్ట్ చేశారు. ఈమె కంట్రీ బల్గేరియా. ఇది సౌత్ యూరోప్ లో ఉంటుంది. ఆమె పుట్టడమే ప్రీమెచ్యూర్ బేబీగా పుట్టారు. అంటే ఎవరైనా 9 months లేదా 10 months లో పుడతారు. 9 months కన్నా ముందు పుట్టే వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. అలా పుట్టడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వంగ గారికి కూడా సేమ్ అలానే ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే ఆమె బ్రతికే అవకాశం ఉంది అని తెలిసే వరకు ఆమెకు పేరు పెట్టలేదు. ఆమె ఫస్ట్ టైం ఏడ్చి కేకలు వేశారు. వెంటనే మంత్రసాని బయటికి వెళ్ళి రోడ్ మీద వెళ్తున్న ఒకరిని పిలిచి మంచి పేరు ఏదైనా చెప్పండి, పాపకు పెట్టాలి అని అడిగింది. అతను ఆండ్రోమాహా అని పేరు చెప్పాడు. అది ఆ మంత్రసానికి నచ్చలేదు, ఎందుకంటే అది ఒక గ్రీక్ నేమ్. అప్పటికే వాళ్ళ ఊర్లో చాలా మంది గ్రీక్ నేమ్స్తోనే ఉన్నారు. అలానే రోడ్ మీద వెళ్ళి ఇంకొకరిని అడిగింది. వాళ్ళు కూడా గ్రీక్ నేమే చెప్పారు. కానీ ఈసారి ఆ నేమ్ని ఓకే చేసింది, ఎందుకంటే ఆ నేమ్కి పాపులారిటీ ఉంది అండ్ చూడడానికి బల్గేరియన్కి సంబంధించిన దానిలా ఉంది. అలా ఆమెకు వంగేలియా పాండేవా అని పేరు పెట్టారు. బాబా వంగ గారి ఫాదర్ మాసిడోనియా రెవల్యూషనరీ ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు. సో వాళ్ళని మాసిడోనియా వ్యక్తులుగా పిలిచేవారు. బాబా వంగ గారికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే డెలివరీ టైంలో ఆమె చనిపోయారు. అదే సమయంలో వరల్డ్ వార్ 1 వల్ల వాళ్ళ ఫాదర్ బలవంతంగా ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కొన్నాళ్ళు వంగ గారు నైబర్స్ దగ్గర పెరిగారు. వరల్డ్ వార్ 1 అవగానే వాళ్ళ ఊరైన స్ట్రుమికాను యుగోస్లేవియాకి ఇచ్చేశారు. దాంతో మాసిడోనియా రివల్యూషనరీ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశారు అండ్ వాళ్ళ ఆస్తిని కూడా సీజ్ చేసేశారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల వరకు పేదరికంలో ఉంది. ఆ తర్వాత వంగ గారి ఫాదర్ రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయ్యాక వంగ గారి కోసం వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. వంగ గారికి 13 ఏళ్ల వయసులో వాళ్ళ ఫాదర్ తో కలిసి నోవో సెలేకు అనే ఊరు వెళ్లారు. అక్కడ ఆమెను ఒక సుడిగాలి గాలిలోకి ఎత్తి దగ్గరలో ఉన్న పొలంలో విసిరేసింది. చాలాసేపు వాళ్ళ ఫాదర్ వాళ్ళు వెతికిన తర్వాత రాళ్ళు, దుమ్ము, కొమ్మల మధ్యలో కనిపించింది. అప్పుడు ఆమె కళ్ళ నిండా ఇసుక, మట్టి నిండిపోయి ఉన్నాయి. దాంతో ఆమె కళ్ళు తెరవలేకపోయింది. వెంటనే 2 ఆపరేషన్స్ చేశారు, కానీ ఫెయిల్ అయ్యాయి. వాళ్ళ ఫాదర్ దగ్గర మనీ లేకపోవడంతో 3వ ఆపరేషన్ సగంలోనే ఆపేశారు. దానివల్ల క్రమంగా ఆమె కంటి చూపును కోల్పోయారు. ఆ తర్వాత ఆమెను బ్లైండ్ పీపుల్ చదువుకునే స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆమె 3 years ఉన్నారు. అక్కడ ఆమె బ్రెయిలీ చదవటం, పియానో వాయించడం, అల్లడం, వంట చేయడం అండ్ క్లీనింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ములను చూసుకోవడానికి ఇంటికి వచ్చేసారు. ఆమె 28 సంవత్సరాల వయసులో ప్లూరిసీ అనే జబ్బు వచ్చింది. డాక్టర్లు ఆమె చనిపోతారని చెప్పేశారు, కానీ ఆమె ఆ జబ్బు నుండి కోలుకున్నారు. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళ ఊరైన స్ట్రుమికాను యుగోస్లేవియా నుండి బల్గేరియా తిరిగి స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో ఆమెకు వైద్యం మరియు సోది చెప్పే టాలెంట్ ఉందని అందరు నమ్మేవాళ్ళు. అలా చాలా మంది సోది చెప్పించుకోవడానికి ఆమె దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. వంగ గారు 31 సంవత్సరాల వయసులో డిమిటర్ గుస్టెరో అనే బల్గేరియా సోల్జర్ని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళిద్దరు కలిసి గుస్టెరో ఊరికి వెళ్లారు. అక్కడే ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె హస్బెండ్ కూడా బలవంతంగా ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఆయన డ్రింకింగ్కి అలవాటు పడి హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయారు. అలా 51 సంవత్సరాల వయసులో వంగ గారు విడోగా మారిపోయారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పోలీసులు అండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వంగ గారు చేసే పనులను అడ్డుకోవడానికి చూశారు, కానీ ప్రజలు మాత్రం ఆమెను కలుస్తూనే ఉన్నారు. 1960లో సైకాలజిస్ట్ అయిన జార్జీ లొజెనోవ్ ఆమెను స్టడీ చేసి అప్పుడే స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సజెస్టాలజీలో జాబ్ ఇచ్చారు. దాని ద్వారా ఆమెకు మనీ రావడం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఆమె ఇంకా పాపులర్ అయ్యారు. జనం ఆమె దగ్గర రావడం ఎక్కువైంది. దాంతో లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఆమెను కలవాలి అంటే ఫీజు పే చేయాలి అని స్టార్ట్ చేశారు. ఆమెని ఒక్కసారి విజిట్ చేస్తే 10 లేవా చార్జ్ చేసేవాళ్ళు. లేవా అంటే అప్పట్లో బల్గేరియన్ కరెన్సీ. అదే ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేయాలి అంటే 30 లేవా చార్జ్ చేసేవాళ్ళు. 1970లో వచ్చిన సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ద ఐరన్ కర్టన్ బుక్ లో కూడా వంగ గారి గురించి రాశారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మరియు ప్రముఖ మేధావులు కూడా ఆమెను కలిసేవాళ్ళు. ఆ తర్వాత వంగ గారు 79 ఏళ్ల వయసులో రూపేట్ అనే గ్రామానికి వెళ్లారు. తను ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కాబట్టి సెయింట్ పెట్కా అనే పేరుతో ఒక చర్చిని కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆమెకు వచ్చిన డబ్బులతో ఒక చర్చిని కట్టారు. అలా 1994లో చర్చిని ఓపెన్ చేశారు. ఆ చర్చిలో వంగ గారి రూపాన్ని లోపల అండ్ బయట ఒక ఆర్టిస్ట్ గీశాడు.
అది ఆర్థోడాక్స్ క్రిస్టియన్ చట్టానికి వ్యతిరేకం. దాంతో ఆమె చాలా గొడవలు ఫేస్ చేశారు. ఆ తర్వాత 80 సంవత్సరాల వయసులో ఆమె రొమ్ము క్యాన్సర్తో చనిపోయారు. ఆమె కట్టిన చర్చి దగ్గరే ఆమెను సమాధి చేశారు. వంగా గారు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేశారు, కానీ ఆమె ఎక్కడ బుక్స్లో రాయలేదు. కానీ ఆమెను ఫాలో అయ్యేవాళ్ళు వంగా గారు ఇలా చెప్పారని చెప్పుకునేవాళ్ళు. ఆమెకు దగ్గరగా ఉన్న వాళ్ళని అడిగితే ఆమె ఎప్పుడు ఇలాంటివి చెప్పేవారు కాదు అని చెప్పారు. అయితే ఆమెను ఫాలో చేసేవాళ్ళు వంగా గారు చెప్పిన ప్రెడిక్షన్స్ ఇవే అని చెప్పారు. ఒకసారి అవేంటో చూద్దాం. సెకండ్ వరల్డ్ వార్ గురించి, సోవియట్ యూనియన్, చెకోస్లోవేకియా మరియు యుగోస్లేవియా రద్దు గురించి, చెర్నోబిల్ ప్రమాదం గురించి, స్టాలిన్ చనిపోయే డేట్ గురించి, సార్ బోరిస్ III చనిపోయే డేట్ గురించి, స్వయంగా తాను చనిపోయే డేట్ గురించి, కుర్స్క్ సబ్మెరీన్ ప్రమాదం గురించి, ప్రిన్సెస్ డయానా గారి డెత్ గురించి, 1985లో వచ్చిన నార్దర్న్ బల్గేరియన్ భూకంపం గురించి, సెప్టెంబర్ 11 దాడుల గురించి, 2004 బాక్సింగ్ డే సునామీ గురించి, అమెరికా 44వ ప్రెసిడెంట్గా ఆఫ్రికన్ వస్తారని చెప్పారు. అదైతే బరాక్ ఒబామా ద్వారా ఫుల్ఫిల్ అయింది. తర్వాత ఐసిస్ డెవలప్మెంట్ గురించి, క్రోకా సిటీ హార్ట్ అటాక్ గురించి, 2025లో అయితే మయన్మార్ భూకంపం గురించి, ఇవన్నీ ఆమె చెప్పిన వాటిలో జరిగినవి. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని జరగనివి కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1994లో ఫీఫా వరల్డ్ ఫైనల్ బితో స్టార్ట్ అయ్యే 2 టీమ్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. తర్వాత యూరోప్లో 2010 నుండి 2016 మధ్య న్యూక్లియర్ వార్ జరుగుతుందని, దానివల్ల యూరోప్ నుండి అందరూ విడిచిపెట్టాల్సి వస్తుందని చెప్పారు. తర్వాత అమెరికా 44వ ప్రెసిడెంటే లాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారని చెప్పారు. ఇవే ఆమె చెప్పిన ప్రెడిక్షన్స్లో జరగనివి. ఇలా ఆమె 5079 సంవత్సరం వరకు ప్రెడిక్ట్ చేశారు. ఇలా ప్రెడిక్షన్స్ చేయడం వల్ల బాబా వంగగా పేరు సంపాదించుకున్నారు. ఈమె జీవిత చరిత్రని వాళ్ళ మేనకోడలైన క్రాసిమీరా స్టోయినోవా 1989లో వంగా అనే పేరుతో బుక్ ప్రింట్ చేశారు. తర్వాత ఆ బుక్ ని అన్ని లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆమె ఇంటిని మ్యూజియం గా మార్చేశారు. ఇది 2008లో విజిటర్స్ కోసం ఓపెన్ చేశారు. ఆమె చివరి సమయంలో ఉన్న ఇంటిని కూడా మ్యూజియం గా మార్చి 2014లో ఓపెన్ చేశారు. దీంతో ఆమె చెప్పిన ప్రెడిక్షన్స్ కి వాల్యూ వచ్చింది. అన్ని దేశాలలో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ వీడియో వల్ల బాబా వంగా గారి ఫుల్ బయోగ్రఫీ గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.